కూటమి ప్రభుత్వానికి ఏపీ అమరావతి జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. ఉద్యమ కార్యాచరణ పోస్టర్ ఆవిష్కరించింది. ఈ నెల 28 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. 2 ఏళ్లైనా ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదని అన్నారు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఐఆర్, పీఆర్సీ ఇతర డిమాండ్స్పై పోరాటం చేస్తామన్నారు. ఏపీఎన్జీఓ కూడా ఉద్యమంలో కలిసి రావాలని పిలిపించారు. ఈ నెల 28న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. $40,000 కోట్లు 30,000 కోట్లు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ప్రతి ఉద్యోగికి సుమారుగా 4 లక్షల నుంచి 10 లక్షల దాకా బకాయిలు రావాలి అదనంగా. అదే రిటైర్ ఉద్యోగికి అయితే ఎర్రన్ లీవులు కలుపుకుంటే 10 లక్షలో 15 లక్షలో ఈరోజు బకాయి పడిపోయిన మాట వాస్తవా కాదా? అంటే ప్రతి నెల 25% జీతంతో పాటు లక్షల రూపాయల బకాయిలు ప్రభుత్వం మాకు పడి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కనీసం మాకు 28వ తారీఖు తరుముకుంటూ వస్తుంటే ఉద్యమానికి వెళ్తే ప్రభుత్వం మరలా ఉద్యోగులు మాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారనేటువంటి మాట చెప్పడమే కాకుండా మేము సానుకూలంగా ఉంటే మీరు ఎందుకు ఉద్యమానికి వెళ్తున్నామని ఎనికి పిలిపించి మమ్మల్ని ఈ విధంగా చేయటం మీకు సబబా? ప్రభుత్వానికి ఉద్యోగులందు మమ్మల్ని దోషులు చేయటం కరెక్టేనా? దయచేసి 28వ తారీఖు లోపే ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఏమి చేయగలరు, ఏమి చేయలేదనే వీటి మీద స్పష్టత ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇక వేరువేరుగా చేస్తే ఉద్యోగులకు నష్టం కలుగుతుంది, ఐక్యంగా కలిసి పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళకి పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు మనం వేచి చూసింది ఇక చాలు, ఇక సమయం లేదు మిత్రమా. దయచేసి అందరం కలిసి ఉద్యోగులు కలిస్తేనే, ఉపాధ్యాయులు కలిస్తేనే చక్కని ఉద్యమం గతంలో లాగా రూపుదిద్దుకుంటుంది. ఉద్యోగులకు ఒక నమ్మకం కలుగుతుంది. మేము ఉద్యమం చేయలేక ఇది పిలుపు ఇవ్వట్లేదు, ఉద్యమం చేస్తాం. గతంలో 92 రోజులు ఒంటరి ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఏపీ చేసి అమరావతికి ఉంది. కానీ ఉద్యోగుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. కొద్దిమందే చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కలిసి ఇప్పటికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.